ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న నిరీక్షణ నెరవేరుతోంది. కోట్లాది మంది హిందువులు ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం కన్నుల పండుగగా జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా ఆహ్వానం అందలేదని ఎమ్మెల్సీ కవిత చెబుతున్నారు. అయినప్పటికీ రాముడు అందరివాడు, కొందరివాడు కాదు. ఏదో ఒక సందర్భంలో అయోధ్యకు వెళ్తామని అన్నారు. మరోవైపు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో స్పందించిన కవిత అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి తమకు ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ గా అయోధ్య రామ మందిర్ ఇష్యూ మీద ఇన్విటేషన్ ఏం రాలేదు. అయినప్పటికీ రాముడు అందరివాడు, కొందరివాడు కాదు. ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సమయంలో అయోధ్య విజిట్ చేసే అవకాశం తప్పకుండా వస్తుంది. పుణ్యక్షేత్రాలన్నీ కూడా సందర్శించేటట్టుగా ఏదో ఒకనాడు అయోధ్యను సందర్శించుకునేటటువంటి భాగ్యం మా అందరు కూడా కలుగుతుందని నేను భావిస్తా ఉన్నాను. బట్ రేపు జరిగేటటువంటి ఈవెంట్ లో అఫీషియల్ ఇన్విటేషన్ లేదు కాబట్టి వెళ్ళలేకపోతా ఉన్నాం. బట్ రాములవారి టెంపుల్ కాబట్టి ఏదో ఒక సందర్భంలో తప్పకుండా వెళ్తాం. థ్యాంక్ యూ. జై